హలో హాయ్ అండి. ఈరోజు ఎక్కడ చూసినా న్యూస్లో ఉద్దానం టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది. సో ఉద్దానం టాపిక్ ఏంటి, ఉద్దానం ఎందుకు అంతమంది మాట్లాడుతున్నారంటే, ఒక నాకు తెలిసి ఒక 40 to 50 years నుంచి ఉద్దానం అనే ప్లేస్ కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ డయాలసిస్ సెంటర్స్ దగ్గరలో లేక వాళ్ళు వైజాగ్ వచ్చి ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ సమస్య వల్ల, ఈ వాటర్ ప్రాబ్లం వల్ల చాలా లైఫ్స్ ఉద్దానంలో కోల్పోయారు. అప్పటి నుంచి ఎన్నో గవర్నమెంట్లు ఎంతో ప్రామిసులు చేసే ఏదో చేస్తుందని చెప్పింది. అలాగే ఆ ప్రజలు కూడా నమ్మారు. బట్ ఈ 40 yearsలో ఏమీ జరగలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ ఇనిషియేటివ్ తీసుకుంది. మేబీ పొలిటికల్ ప్రెషర్స్ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీస్ అందరూ డిమాండ్ చేయడం కోసం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ ఏరియాని డెవలప్ చేయడం అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. అక్కడ ఒక 700 crores పెట్టి ఒక మంచి హాస్పిటల్ కట్టారు. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టారు. సో ఈ రెండు ఏదైతే కిడ్నీకి బాగా ప్రాబ్లం తెప్పించిన ఇష్యూస్ మీద ఈ గవర్నమెంట్ అనేది ఒక మంచి డిసిషన్ తీసుకుంది. పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ డిసిషన్స్ పక్కన పెడదాం. ఒక్కసారి ఒక హ్యూమన్ కింద ఆలోచిద్దాం. ఒక లక్షల మంది ఒక ప్లేస్లో చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ సఫర్ అయిన పీపుల్కి ఇలాంటి హాస్పిటల్, ఇలాంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత అవసరం అనేది మనం ఆలోచించాలి. అలాగే ఇలాంటి ఫెసిలిటీస్ రావడం అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.